గడిచిన 45 ఏళ్లలో ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలకు స్వేచ్ఛను దూరం చేసి తన సంపదను మిడిల్ ఈస్ట్ లో తీవ్రవాదాన్ని పెంచడానికి ఉపయోగించింది. సిరియా, గాజా, లెబనాన్, యెమెన్ వంటి దేశాల్లో తన మిత్రపక్షాలైన హిజ్బుల్లా, హమాస్, హౌతీలకు ఆయుధాలు, డబ్బు ఇచ్చి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఉగ్ర కూటమిని నిర్మించింది. కానీ దాని వల్ల దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. కానీ 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ చక్రం పూర్తిగా వెనక్కి తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో నిర్మించుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే మిత్ర కూటమి కుప్పకూలింది. సిరియాలో ప్రభుత్వం పడిపోయింది. గాజాలో హమాస్ దాదాపు నాశనమైంది. లెబనాన్ లో హిజ్బుల్లా బలహీనపడింది. యెమెన్ లో హౌతీల బలం తగ్గింది. మరోవైపు దేశంలో ప్రజలు పూర్తిగా ఎదురు తిరిగారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి కరెన్సీ రియాల్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి సంచి నిండా నోట్లు పట్టుకెళ్లాల్సిన దుస్థితి. ఆహార ద్రవ్యోల్బణం 72%, వైద్యంపై ద్రవ్యోల్బణం 50% దాటింది. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.